రామచంద్ర రెడ్డి గారు మన ఫస్ట్ వాడికి వచ్చారు. మన ప్రతిసారి వస్తున్నవారు మనకు చేస్తున్నవారు పనులన్నీ ఒక్కసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి మనకి, జరిగినాయా? చీరలు ఇచ్చిందా ప్రతి సంవత్సరం? మనకి 10 సంవత్సరాలు కేసీఆర్ కిట్ ఇచ్చిందా? అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమిచ్చింది? చేతులు చూపించింది కార్యకర్తలు. అది ఒక్కరి దృష్టిలో పెట్టుకొని భారీ మెజార్టీతో మాలికను గెలిపించాలని ఈ సభాముఖంగా మేము అన్నకు మాటిస్తున్నాం. మేమేమని ఈ ఫస్ట్ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము మాటిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, గుర్తుకే అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరిగి మన వార్డు యొక్క సమస్యలన్నింటినీ తెలుసుకున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, సీసీ రోడ్లు కూడా లేవు, అట్లనే స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. స్ట్రీట్ లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి, దానివల్ల ప్రమాదాలు జరిగే సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకొకటి రహదారి బంగ్లా నుంచి పెన్షన్స్ ఇచ్చే వృద్ధులకు పెన్షన్స్ ఇచ్చేది రహదారి బంగ్లా నుంచి అటు పోస్ట్ ఆఫీస్ కి చేంజ్ చేశారు. దానివల్ల పట్టాలకు దాటి వెళ్ళడం వృద్ధులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్న దయచేసి అదొకటి మార్చే విధంగా ప్రయత్నం చేద్దామన్నా. అట్లనే ఇంకా మున్సిపల్ ఆఫీస్ కూడా 3 కోట్లు శాంక్షన్ అయ్యి భూమి పూజ జరిగి టెండర్ వేసిన తర్వాత కూడా అది జరగకుండా ఆపేశారు. దాన్ని జరగనివ్వట్లేదు అన్న. అదొకటి కూడా మనం చేయాలి ఖచ్చితంగా అన్న. ఇంకా అట్లనే ఇప్పుడు మనం అట్లా అంతేకాకుండా మేడం చేసిన పనులు కూడా మనం గుర్తు చేసుకున్నాము. అవేంటంటే ఇప్పుడు మనం నిల్చున్న రోడ్డు ఇక్కడ నుంచి కొలంచాక వరకు అది మేడమే వేయించారు. అంతేకాకుండా సంతోష్ మాత గుడి నుంచి దుర్గామాత గుడి దాకా కూడా మేడమే రోడ్ లేపించి స్ట్రీట్ లైట్స్ కూడా వేయించింది. ఇంకొకటి దళితులకు ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరు వాళ్ళని గెలిపిస్తారు అని అన్నారు చాలా వరకు. నేను విన్నాను ఆ మాట, కానీ అది మీరు నిజం అబద్ధం చేసి చూపించాలి. దళితురాన్ని అన్న నాకు అవకాశం ఇచ్చి ఒక దళిత బిడ్డలు పెట్టింది నన్ను. అన్న అవకాశం నాకు, నేను ఇంతవరకు ఏ పార్టీలో లేను, ఏ కండవ వేసుకోలేదు. ఫస్ట్ ఈ టీఆర్ఎస్ కండవ వేసుకున్నా, చనిపోయేంత వరకు నేను ఈ టీఆర్ఎస్ కండవతో ఉంటుంది చెప్తున్నాను. అంతేకాకుండా అన్న మా వార్డు సమస్యలన్నీ తీర్చే విధంగా మీరే చూడాలన్నా. ప్రతి ఒక్కరికి అన్న అండతో నేను కూడా మీకు అందరికీ అండగా ఉంటానని ఆలోచిస్తున్నాను. దయచేసి కాలు గుర్తు ఓటేసినట్టు గెలిపించండి. పాకాల మౌనిక హరీష్ గారు, మరి అమ్మాయి మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న లోకల్ అమ్మాయి, స్థానిక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, బీఈడి చేసి ఎంఎస్సి కెమిస్ట్రీతోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చదువుకున్న అమ్మాయి, స్పీకర్ కూడా మంచి స్పీకర్. ఎంత బాగా మాట్లాడుతుందంటే మీరందరూ గెలిపిస్తే మంచి ఉన్నత పదవులు అవకాశం వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే చదువు ఉంది, స్పీచ్ ఉంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. కొత్తగా వచ్చినా చాలా బాగా మాట్లాడుతుంది చెల్లి. మనం అందరం కూడా మరి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. ఈ వార్డుకు చెందినటువంటి స్వరూప్ సంతోష్ గారు కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, ముస్తఫా గారు కావచ్చు, మహమూద్ కావచ్చు, సుజాత కావచ్చు, పద్మ కావచ్చు, కవితక్క కావచ్చు, వంశీ కావచ్చు, మహమూద్ కావచ్చు, మరి ఇతర పెద్దలు ప్రతి ఒక్కరు పేరున నాకు అందరికీ ఇచ్చేసినటువంటి అందరికీ పేరున నమస్కారాలు. అమ్మ, మీరు అక్క చెల్లెలు కొన్ని విషయాలు మీరు వినాల. ఇలా ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. గతంలో కేసీఆర్ సారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి పోయిన ఎన్నికల్లో కేసీఆర్ సార్ను ఓడించిన మీరే, మహిళలే. ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయండి. అందరు ఇక్కడ దృష్టి పెట్టండి, మహిళా సోదరులను అందరు చెప్తున్నా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇది అబద్ధాల పార్టీ. అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎన్నికల ముందు జూటా పార్టీ, మాటలు చెప్తుంది, చెయ్యదు. ఏం చెప్పారు ఎన్నికల ముందు వచ్చి? ఏం చెప్పారు? మమ్మల్ని గెలిపిస్తే 1 తారీఖు నాడు 30 తారీఖు నాడు ఎన్నికలు అయితే 1 తారీఖు నాడు గద్దెనెక్తాం, 9 తారీఖు నాడు మీకు 6 గ్యారంటీలు ఇస్తున్నామని ఇంటింటికి గ్యారంటీల కార్డు ఇచ్చిపోయారు. 6 గ్యారంటీ కార్డులు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల కార్డులో ఇదే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు. మీరు ఇంటి దగ్గర పోయి చూడండి మీ కార్డులలో. ఏమన్నారు? ఒకటి అన్నారు, ప్రతి మహిళకు
ప్రతి మహిళకు 18 ఏళ్లు నిండిన మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిర్రామ్మా? ఇచ్చిర్రా? ఇది దొంగ ప్రభుత్వం, దగులుబాజీ ప్రభుత్వం, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆ తర్వాత ఏమన్నారు? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ మీద అడగకుండా ఇచ్చిండే 1,116 ఇచ్చేది. ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,116 ఇచ్చేది. కానీ కాంగ్రెస్ వాళ్ళు మన ఎన్నికలలో ఏం చెప్పారు? కేసీఆర్ 1,116 లేండి మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇంకా ఇచ్చిరామా తులం బంగారం? ఇవ్వాలి. ఇది జూటా మాటనే. ఇక తులం బంగారం దేవుడెరుగు. ఈ 1,116 కేసీఆర్ లగ్గంలన్నీ ఇచ్చేది, లేకపోతే వారం రోజులు వచ్చేది. ఇప్పుడు మొన్న గాడ జగిత్యాల ఎమ్మెల్యేనా ఏదో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడు. ఇస్తుంటే పిల్లనెత్తుకొని వచ్చి తీసుకుంటుంది. పిల్లనెత్తుకొని వచ్చి తీసుకుంటుంది. అంటే ఎప్పుడు వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇక పింఛని అవ్వలకు అయ్యలు పింఛని ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఏమన్నాడు మన ఎన్నికలలో? నేను కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 ఇస్తామని చెప్పిండు. ఇచ్చిండమ్మా? ఎవరికన్నా ఇచ్చిండమ్మా? మోసం చేస్తారు, దొంగ మాటలు చెప్తారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గవే మాటలు మళ్ళీ మీకు చెప్తారు. మేము ఇది చేస్తాం, పీక్తాం, ఏస్తాం, అది చేస్తాం, అది చేస్తాం చెప్పారు. ఎవరు కూడా నమ్మకండి అని చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ మీరు బాగా ఆలోచన చేయండి. కేసీఆర్ సారు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ ఉండే. గతంలో కాంగ్రెస్ వాడు ఉన్ననాడు 200 పింఛన్ ఉండే. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కాగానే మీరు ఎవ్వరు అడగలే 2,000 పింఛన్ ఇచ్చిండు. ఎవ్వరు అడగకున్నా 2,000 రూపాయల పింఛన్ ఇచ్చిండు. మాట మీద ఉంటాడు కేసీఆర్ సారు. పాపం మనం ఆయనను పోగొట్టుకున్నాం. ఇక 8వ తరగతి నుంచి 14వ తరగతి చదివే వాళ్లకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. స్కూటీలు ఇచ్చిండా? ఇక్కడ వచ్చినాయా? ఈ 1వ వాళ్ళు ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా? రాలేవు. ఇవన్నీ ఇవే జూటా మాటలు. ఇక రైతు బంధు, రైతులకు 1 ఎకరం ఉంటే 10,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చేది. ఎప్పుడు ఇచ్చేది కేసీఆర్? నాట్లు పడ్డప్పుడు ఇచ్చేది. కానీ ఈయనమను కేసీఆర్ 10,000 ఇచ్చేదండి, నేను 15,000 ఇస్తాడు. 3 పంటలు ఎగ్గొట్టిండు. ఇప్పటికీ 3 పంటలు రైతులకు ఎగ్గొట్టిండు. ఇక మరి కేసీఆర్ ఏమో ఎప్పుడో ఒక 2 సార్లు ఇచ్చిండు. ఎవరు? మన రేవంత్ రెడ్డి 2 సార్లు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చిండు? కేసీఆర్ ఏమో నాట్లు వాడేటప్పుడు, వరి నాట్లు వాడేటప్పుడు ఇస్తే, ఈ రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోసం ఇచ్చిండు. ఇక బతుకమ్మ చీరలు కేసీఆర్ ఏమో ప్రతి సంవత్సరం మీ ఆడపిల్లలు, తెలంగాణ ఆడపిల్లలు బతుకమ్మనంటే ఇష్టం కాబట్టి బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చేది. ఈయనేమంటాడు? ఓట్ల పండుగ వస్తే చీరలు ఇస్తున్నాడు. మొన్న సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడేమో ఊర్లలో ఇచ్చిండు, మీకు ఇయ్యలే. సర్పంచ్ ఎన్నికలలో ఇస్తే ఊర్లలో కొలను పాకలు ఇచ్చిండు, గుండెగూడెం ఇచ్చిండు, మీ ఆలేరులకు ఇయ్యలే. మళ్ళీ ఇక్కడ ఓట్లు వచ్చినాయని ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మీకు బతుకమ్మ చీరలు ఇస్తున్నాడు. ఇది మోసగారి ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే జూటా పార్టీ, అబద్ధాల పార్టీ. ఇది ఇంకో పని చేయదు, ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడుతుంది. ఇక రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కేసీఆర్ పెద్ద మనిషి, పాపం 70 ఏళ్ల వయసు ఉన్న మనిషిని పట్టుకొని ఏమంటున్నాడు? పేగులు వీటి మెడలేసుకుంటాడట. ఏం పోటీ కొడతావా? నేను పోటీ కొట్టేవా? అరే ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలి? ఓ పద్ధతి ఉండాలి. ముఖ్యమంత్రి అంటే గౌరవం ఇవ్వాలా. ఏం మాట్లాడతాడు? అద్దం పొడుగు మాట్లాడుతుంటాడు, ఎవరిని ఇష్టమైనట్టు మాట్లాడతాడు. పాపం తెలంగాణ కోసం ఆంధ్రోలు దోచుకుంటుంటే, ఆంధ్రోలు దోచుకుంటుంటే నువ్వు ఉద్యమంలో రాలే. ఒక్కనాడు తెలంగాణ కోసం పనిచేయలే. తెలంగాణ రావాలని కొట్టాలి. కేసీఆర్ 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే రావాలి. ముందు జరగాలి, అందరు ర్యాలీ రావాలి, సంతోష్ గుడి వరకు రావాలి. దయచేసి 2 నిమిషాలు.